వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్. విద్యుత్ సాగునీటి ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు రావాలని పిలుపు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రైతులను నట్టేట ముంచిన అకాల వర్షాలు. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన అధికారులు పట్టించుకోలేదని ఆవేదన. ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మండిపడ్డ వి హనుమంతరావు. వెంటనే ఆయన మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్. కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఎమ్మెల్యే బాలకృష్ణ సందడి. జై బాలయ్య అంటూ నినాదాలు చేసిన మహిళా కళాశాల విద్యార్థినీలు. ఇక డీటెయిల్స్ చూస్తే మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. విద్యుత్ సాగునీటి ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. టైం డేట్ కేటీఆర్ ఖరారు చేయాలని ప్రజల మధ్య తేల్చుకుందామని రేవంత్ అన్నారు. కేటీఆర్ ఎక్కడ చెబితే అక్కడ చర్చకు నేను రెడీ అంటూ ఛాలెంజ్ చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రాణహిత చేవెళ్ల ప్యాకేజీను రేవంత్ రెడ్డి సందర్శించారు. అనంతరం కవితపై ఈడీ విచారణ బీజేపీ బీఆర్ఎస్ నాటకం అంటూ రేవంత్ విమర్శించారు. బీఆర్ఎస్ బీజేపీది మిత్రభేదం అంటూ మండిపడ్డారు. కవిత విషయంలో మీడియా హడావిడే ఎక్కువగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత ఈడీ విచారణ సాధారణ విషయమే అంటూ కొట్టిపారేశారు. విచారణను కవిత ఎదుర్కోవాలన్నారు. సోనియాను ఈడీ విచారణ సమయంలో కవిత కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదంటూ ప్రశ్నించారు. వాటాల పంపకంలో తేడా వల్లే చిల్లర పంచాయతీలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులపై నేను చేసే ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయని, ఆధారాలు లేకుండా నేను ఆరోపణలు చేయనని అన్నారు. అమరవీరుల స్తూపం, అంబేద్కర్ విగ్రహ నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని, మంత్రి ప్రశాంత్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారన్నారు. ప్రశాంత్ రెడ్డి అవినీతిని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణ చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ లో గ్రూపులు లేవు, వివాదాలు లేవన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు పార్టీలో కీలక బాధ్యతలో ఉన్న నేతలు పాదయాత్రలు చేస్తున్నారని స్పష్టం చేశారు. బట్టి పాదయాత్ర కాంగ్రెస్ శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మహేశ్వర్ రెడ్డి ఠాక్రేకు లేఖ రాసిన విషయం నా దృష్టికి రాలేదన్నారు. ఠాక్రే నాతో మాట్లాడలేదన్నారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్ ఇస్తే ఆ గ్రామాల్లో మేము ఓట్లు అడగం, ఇవ్వకపోతే బీఆర్ఎస్ అడగొద్దంటూ రేవంత్ ఎద్దేవా చేశారు. రెండో విడత పాదయాత్రపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రపంచానికి చెప్పిన చరిత్ర కలిగిన రైతులు ఈ నిజామాబాద్ ప్రాంతంలో ఉన్నారు. అందుకే నిజామాబాద్ షుగర్ ఫ్యాక్టరీ నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ కూడా ఆ ఫ్యాక్టరీలను అన్నింటిని కొనసాగించి ఆ రైతులను ప్రోత్సహించి కావలసిన ప్రాజెక్టులు కట్టిండ్రు. అయినా గోదావరిలో వేలాది టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. ఎత్తిపోతల పథకం ద్వారా ఈ గోదావరి జలాలను తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్కి తాగునీరు, రంగారెడ్డి జిల్లా వరకు సాగునీరును అందించడం ద్వారా 38,000 కోట్ల రూపాయలతోటి 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి జలయజ్ఞంలో భాగంగా రాజశేఖర రెడ్డి గారు 2008లో ఈ పనులు ప్రారంభించడం జరిగింది. ఆ ప్రాజెక్టులో భాగంగా నిజామాబాద్ జిల్లాకి 20, 21, 22 ప్యాకేజీల ద్వారా దాదాపుగా 3 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించడానికి, అదేవిధంగా గొలుసుకట్టు చెరువులను కూడా నింపుకుంటూ వెళ్తే గ్రౌండ్ వాటర్ కూడా పెరిగి బోర్ల మీద ఆధారపడ్డ రైతులకు కూడా లాభసాటిగా ఉండే విధంగా ఆ రోజు డిజైన్ చేసిండ్రు. నేను ఈ యాత్ర మొదలుపెట్టిన తర్వాత సిరిసిల్ల నియోజకవర్గానికి వెళ్ళిన, అక్కడి రైతులు నా దృష్టికి తీసుకెళ్తే ప్రాణహిత చేవెళ్లలో 9వ ప్యాకేజ్ నేను పరిశీలించడానికి వెళ్ళినా. 2014 వరకు కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు ఆ తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఆ ప్రాజెక్టులో కూడా పూర్తి స్థాయిలో 6 నెలలు దృష్టి పెట్టి 60-70 కోట్లు ఖర్చు పెట్టి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అకాల వర్షం రైతులను నట్టేట ముంచింది. ఒక్కసారిగా అకస్మాత్తుగా వర్షం కురవడంతో మార్కెట్ యార్డ్లో వేరుశెనగ పూర్తిగా తడిసిపోయింది. గద్వాల, జోగులాంబ జిల్లాలో అయితే వర్షపు నీరుకు వేరుశెనగ కొట్టుకుపోయింది. గద్వాల జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రైతులు తీసుకొచ్చిన వేరుశెనగ అకాల వర్షానికి తడిచి అపార నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల పాటు వర్షాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినా కూడా మార్కెట్ యార్డ్ అధికారులు, పాలకులు స్పందించకపోవడంతో వారి నిర్లక్ష్యంతోనే
పంట నష్టం వాటిల్లిందని వాపోతున్నారు. అధికారులు సకాలంలో చర్యలు తీసుకున్నట్లయితే వేరుశనగ నష్టం జరిగేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన పంటకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. మా పేరాని బ్రాండెడ్ ఇలాంటి నాగార్జున యూనివర్సిటీలో ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మహిళలపై చేసిన వ్యాఖ్యలపై పిసిసి మాజీ అధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు తీవ్రంగా మండిపడ్డారు. అసలు వర్మకు సెన్స్ ఉందా అని ప్రశ్నించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలు అంటే కనీస గౌరవం లేకుండా సెక్స్, శృంగారం, ఫుడ్ మూడింటికి మహిళలు అవసరం అవుతున్నారన్నట్టుగా రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. మహిళలంటే అంత చిన్న చూపు ఎందుకని ప్రశ్నించారు. ప్రపంచంలో మగజాతి అంతా నశించిపోయి తాను ఒక్కడనే ఉంటానని చెప్పడం మహిళలందరికీ అప్పుడు నేనే దిక్కు అన్నట్లుగా వ్యాఖ్యానించడంపై విహెచ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. వెంటనే ఆయన మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని, లేదంటే దేశవ్యాప్తంగా ఉద్యమం మొదలవుతుందని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలు స్పందించాలని, వర్మ వ్యాఖ్యలను పోలీసులు సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని విహెచ్ డిమాండ్ చేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, రాజకీయ రంగంలోనూ వారికి పెద్దపీట వేయాలన్న ఆలోచనతో రాజీవ్ గాంధీ స్థానిక సంస్థలో 33% మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని గుర్తు చేశారు. రంభా ఊర్వశి పేరు కూడా నచ్చుతాడు ఆయన. ఇంకోటి మీదకి వెళ్ళేమంటాడంటే ఈయన ఒక్కడే మిగులుతాడట, అందరూ పోతారట. ఏది వచ్చే జన్మలు అందరట ఏది జంతువులుగా ఉడతారు, నేను ఒక్కడిని అంటాడు. అసలు ఏమిటి, అసలు ఎందుకు మాట్లాడిండు, ఏం కదా? నేనేమంటున్నానంటే రామ్ గోపాల్ వర్మ గారు, దెర్ ఈజ్ నో రెస్పెక్ట్ ఫర్ ది లేడీస్. మహిళలంటే నీకు ఒక చిన్న చూపు, దానికి సెక్స్ అంటావు, శృంగారం అంటావు, ఫుడ్ అంటావు. అంటే మహిళలు దీనికే పనికి వస్తారా? ఇవాళ మహిళలు అన్ని సెక్షన్లు, ఐటీ సెక్షన్ కానీ, పోలీసులో కానీ, ఈవెన్ ఫ్లైట్లు కూడా నడిపిస్తున్నారు. అయితే వాళ్ళని ఈ విధమైన అవమానం చేయడం ఏంటని నా ఉద్దేశం. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ చదువుకున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 18th సెంచరీలో చెప్పాడు, చదువుకుంటేనే భవిష్యత్ అన్నాడు. సావిత్రి పూలేతోటి కూడా స్కూల్ పెట్టించిండు. ఇవాళ సమాజంలో మహిళలందరూ కూడా ముందుకు వస్తున్నారు. అంతేకాదు బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచనతో చదువుకొని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన స్వగ్రామమైన కృష్ణా జిల్లా నిమ్మకూరులో కొద్దిసేపు సందడి చేశారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడంతో దొరికిన కొద్దిపాటి విరామంతో స్వగ్రామం వచ్చారు. కారు దిగి బంధువుల ఇంటికి వెళుతున్న బాలయ్యకు సమీపంలోని మహిళా కళాశాల విద్యార్థినీలు ఎదురువచ్చి స్వాగతం పలుకుతూ జై బాలయ్య అంటూ నినాదాలు చేయగా బాగా చదువుకోండని విద్యార్థినీలను బాలకృష్ణ ఆశీర్వదించారు. సమీప బంధువులతో కొద్దిసేపు ముచ్చటించిన బాలకృష్ణ ఆ తర్వాత తిరిగి పయనమయ్యారు.
కథనాలు వద్దంటున్నారు. నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల లక్ష్యాలు నెరవేరకుండా అడ్డం పడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో పడేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గంలోని పిప్రి గ్రామం నుంచి హాత్ జోడో యాత్ర ప్రారంభించారు. పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే పలువురు నాయకులు హాజరయ్యారు. బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. GMP సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. గురువులు అంటే త్రిమూర్తులతో సమానమని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 13న జరిగిన ఉపాధ్యాయులు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఉపాధ్యాయులు ఓటుకు 5,000 రూపాయలు తీసుకున్నారని అంటుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయులకు సంబంధించి ఎన్నో యూనియన్లు ఉన్నాయని, ఉపాధ్యాయులు డబ్బులు తీసుకోలేదని మీరెందుకు ఖండించలేకపోతున్నారని ఆయన పేర్కొన్నారు. గురువులు విద్య నేర్పించారు కాబట్టే నేను ఇక్కడ ఉన్నత స్థాయిలో ఉన్నానని, వారే లేకపోతే నేను ప్రయోజకుని కాలేనని, గురువుల గురించి అందరూ తప్పుగా అంటుంటే తనకు బాధేసిందన్నారు. నా దృష్టిలో గురువులు ఎవరు అలాంటి వారు కారని జెసి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడైనా గురువులపై నిందలు మోపే వారి నోర్లను మోయిస్తూ యూనియన్లు బయటకు వచ్చి ఖండించాలన్నారు. ఉపాధ్యాయులు ఒకటి గమనించాలని, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక ఉపాధ్యాయుడని అతన్ని మీరు ఉదాహరణగా తీసుకోవాలన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణను మీరు మార్గదర్శకంగా తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయుడు అంటే ఇలా ఉండాలని దేశానికి కాదు ప్రపంచానికి ఆయన చాటి చెప్పారన్నారు. నువ్వు రాజకీయంలో ఏం రాజకీయం? ఇది నిజంగా అయితే రాజకీయం వద్దు, నాకు కూడా వద్దు. ఎందుకు పని చేయాలో నేను కూడా మా గురువులు నేర్పించినారు. రే సమాజం అంటే ఇదిరా, రే ఇలా ఉండాలిరా. వాళ్ళు నేర్పించిన విద్యే స్వదాగా నాకు లేదు. బాధ చెప్పినారు కదా, విష్ణువు బ్రహ్మ మనమే వాళ్ళతో పోల్చారంటే పుట్టించింది ఎవరు మనల్ని? బ్రహ్మ. ఐఎమ్ వెరీ సాడ్ ఫీలింగ్ సారా సార్. ఏడు ఒక్కటి రావడం లేదు. అత్యుత్తమైన పని పదవి తీర్చిదిద్దే వాళ్ళు టీచర్లు అవసరం లేదు. ఈయన ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? ఆయన గురువు అండి. ఎక్కడ పోయాడు మరి? ఆయన ఎక్కడ? తాడిపోయి అనంతపూర్లో ఉన్నాడు ఆయన. వివిగిరి కూడా ఉన్నట్టుంది అప్పుడు ఎందుకంటే నాకు ఇంకా మర్చిపోయిన కొద్దిగా. దేర్ ఆల్ ఫ్రమ్ అనంతపూర్. వివిగిరి గారికి కూడా ఏదో సంబంధం ఉంటుంది. మీకు కరెక్ట్గా రాగు తెలియదు, నాకు మర్చిపోయింది. నిజామాబాద్ జిల్లా బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ లో బీఆర్ఎస్ నేతలు హంగామా సృష్టించారు. సభను అడ్డుకునేందుకు యత్నించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. రేవంత్ గో బ్యాక్, ఎమ్మెల్యే షకీల్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడంతో కొంతసేపు గందరగోళం ఏర్పడింది. బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ కు తరలించారు. ఈ విధంగా అన్ని చేసిన తర్వాత ఈ రోజు ఆ కార్మికులు కూడా ఆ ఫ్యాక్టరీ కూడా స్టార్ట్ చేస్తున్నారు. కనీసం మనం ఒకటే పంట మీద వస్తా ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ ఇవన్నీ నడుస్తా ఉంటాయి. మైనారిటీ भाइयों लोगों सब मिलके रहना है, अपने को मिलके जीने का है बोलते ఇవి మరి చాలా మంది మాట్లాడుతున్నారు. నేను ఇంకా ఎక్కువ మాట్లాడాలి కానీ మీరందరూ రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వర్మ సినిమాలే కాదు, మాటలు చేష్టలు కూడా వివాదాస్పదంగానే ఉంటాయి. వర్మ ఏం చేసినా ఏం మాట్లాడినా రచ్చరచ్చ జరగాల్సిందే. కావాలనే తన మాటలతో కాంట్రవర్సీ క్రియేట్ చేస్తాడో లేక తెలియక చేస్తాడో ఆర్జీవీకే తెలియాలి. తాజాగా సంచలన వివాదాస్పద సినిమాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన మాటలతో మంట పెట్టారు. కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ గా నిలిచారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరైన వర్మ విద్యార్థులకు అనుచిత సలహాలు ఇచ్చారనే విమర్శలు వస్తున్నాయి. నచ్చింది తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి అన్న ఆర్జీవీ చనిపోయాక స్వర్గానికి వెళితే అక్కడ రంభ ఊర్వశి ఉండకపోవచ్చన్నారు. అందుకే ఏదైనా ఇక్కడే ఎంజాయ్ చేయాలన్నారు. అంతేకాదు వైరస్ వచ్చి తాను తప్ప మిగతా జాతి అంతా పోవాలన్న ఆర్జీవీ స్త్రీ జాతికి తానే దిక్కు కావాలన్నారు. ఆర్జీవీ వ్యాఖ్యలతో అక్కడున్న విద్యార్థులతో పాటు అధ్యాపకులు కూడా షాక్ తిన్నారు. నాగార్జున యూనివర్సిటీలో అకాడమిక్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి వర్మ హాజరయ్యారు. అక్కడ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తే అక్కడ రంభా ఊర్వశిలు ఉండకపోవచ్చు, అందువల్ల జీవితాన్ని ఇక్కడే ఎంజాయ్ చేయండి, ఎవరికి నచ్చిన విధంగా వారు బతకండి, కష్టపడకుండా ఉపాధ్యాయుల మాటలు వినకుండా ఇష్టానుసారంగా జీవించండి అని సెలవిచ్చారు వర్మ. ధరావి ఇస్లాంలో 4.5 లక్షలు
పీపుల్ ఉన్నారు. వాళ్ళందరూ ఒకవైపు, కట్టిన థైస్ ఒకవైపు ఉంటే నేను దీనికి ఓటేస్తాను. పేరు నేను పోయిన తర్వాత వరల్డ్ మొత్తం ఒక్క సెకండ్లో పోయినా నేను కేర్ చేయను. ఎందుకంటే నేను కేవలం నా కోసం బతుకుతున్నాను. మీ ఫ్యూచర్ ఏంటి, మీరు ఎంత బాగా చదువుతారు, ఏమొస్తారు, నేను కేర్ కూడా చేయను. అది ANU బాధ్యత, నాది కాదు. ఎందుకంటే యానిమల్స్ లివ్ ద హ్యాపీయెస్ట్ బికాస్ వాటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. హోంవర్క్ చేయి ఇవన్నీ చెప్పేవాళ్ళు ఉండరు. దాని ఇష్టం వచ్చినట్టు హ్యాపీగా ఇట్ ఎంజాయ్స్ ఆల్ గాడ్ గివెన్ థింగ్స్ లైక్ ఫుడ్, తిరగడం, సెక్స్, ఎవ్రీథింగ్ ఇట్ ఎంజాయ్స్. మనకి ఆ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి ప్రతి చెడ వద్దు చేయొద్దు, అది మంచి కాదు, ఇది చెడు కాదని చెప్తారు. అప్పుడు నేనేంటి, ఐఎమ్ టేకింగ్ అడ్వాంటేజ్ విత్ మై బ్రెయిన్ టు అండర్స్టాండ్ ఇట్. ఐఎమ్ లివింగ్ లైక్ అన్ యానిమల్. So that I think is having the best of both worlds. In future, I think we will become an animal and AI will become human being. That's the next step. To be alone on an island with all the beautiful women and not a single man. ఒక స్ట్రేంజ్ వైరస్ వచ్చి మొత్తం మేల్ పాపులేషన్ చంపేసి నన్ను ఒక్కడు తప్ప, అప్పుడు నాకు కాంపిటీషన్ ఉండదు. నాకన్నా అందగా ఉండడు, నాకన్నా 6 ప్యాక్ కూడా ఉండడు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలో గల సరిత కాంప్లెక్స్ లో బ్యాటరీ వెహికల్ షాప్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో 4 వాహనాలు దగ్ధమయ్యాయి. పినపాక భద్రాచలం నియోజకవర్గాల పరిధిలో ప్రభుత్వ నివేదిక ప్రకారమే 28,000 మంది ముంపు బాధితులు ఉన్నారు. వీరికి సురక్ష ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తారని ముఖ్యమంత్రి భద్రాచలంలో హామీ ఇచ్చారు. మళ్లీ వరదల సమయం వస్తున్నా ఈ హామీపై చర్యలు లేవు, కనీస కార్యాచరణ కూడా లేదు. అంతేకాకుండా పినపాక నియోజకవర్గం పరిధిలో 20,000కు పైగా కుటుంబాలకు నివాస స్థలాలు కానీ ఇళ్లు కానీ లేక ఇబ్బంది పడుతున్నారు. వారిని అధికారికంగా గుర్తించి అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్లు కట్టించాలని డిమాండ్ చేస్తూ మణుగూరులో ప్రదర్శన, ధర్నా జరిగింది. బండారుగూడెంలోని అంబేద్కర్ సెంటర్ నుండి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వరకు ఆదివాసీ, దళిత, ఇతర పేద మహిళలతో ఎర్రటి ఎండలో భారీ ప్రదర్శన జరిగింది. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు చేరుకుని ధర్నా చేశారు. క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చారు. సిపిఐ న్యూ డెమోక్రసీ మద్దతుతో ప్రగతిశీల మహిళా సంఘం, గోదావరి ముంపు బాధితులు, నిరుపేద గృహకల్ప పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరిగింది. బీఆర్ఎస్గా మారింది కానీ పేదల బతుకులు ఇప్పుడు మారలేదు. పేదలకు రావాల్సినటువంటి హామీలు ఇచ్చినటువంటి హామీలు దళిత బంధు కావచ్చు, బోర్డు భూముల పట్టాలు కావచ్చు, రైతులకి డబుల్ బెడ్రూమ్ కావచ్చు, లేదు ఇతర ఇచ్చినటువంటి హామీలు కానీ ఇతంత పంచాలు కానీ ప్రజలకు ఇక్కడ ఇస్తానన్న హామీ, నిరుపేదలకి గృహ నిర్వహణ ఇంకా 2 గుంటల భూమి ఇస్తానని చెప్పి భద్రాచలం జూలై నెలలో వచ్చినప్పుడు, కానీ ఇప్పుడు దాకా ఆ ఇచ్చిన హామీ ప్రకారంగా మేము పోరాటం చేస్తాం. మా పోరాటానికి ఇప్పుడు దాకా కనీసంగా మద్దతు ఇస్తారని చెప్పి కోరిన స్థానిక ఎమ్మెల్యే గారికి ఆయన గారికి మద్దతు ఇప్పుడు కూడా మాకు దొరకలేదు. కానీ ఇప్పటికైనా మా ఆదివాసీ బిడ్డ, గిరిజన బిడ్డ అయ్యన ఉన్నాం కాబట్టి అన్న నువ్వు మాకు సహకరించి ఇక్కడ ఉంటే మేము అడవిలో జీవించి ఉంటే మేము ఆదివాసీ గిరిజన బిడ్డలు జీవిస్తున్నాం. పావులు, తేళ్లు,
మాకు నైట్ పూట కరెంటు లేదు, నీళ్లు లేదు, రేపు వర్షం వస్తే పాక గాలి దుమ్ముడు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు మా వైపు చూసి ప్రభుత్వం ఇప్పు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ద్వారా మీరు వెంటనే పరిష్కరించి మాకు భూమి చూపించి మాకు నిరుపేదలకి, భూమి లేని నిరుపేదలకి వెంటనే ఇల్లు ఇప్పిస్తామని చెప్పి కోరుతూ ఈరోజు మాకు ఈ ధర్నాకు వచ్చినట్టు మా పేద ప్రజలకు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు. అందరికీ విప్లవందన తెలియజేస్తూ ఈరోజు ఎమ్మెల్యే ముట్టడి మేము ఎందుకు వచ్చినామంటే గత 4-5 నెలలు 6-5 నెలల నుంచి కూడా మేము రోడ్డు పక్కన గుడిసెలు వేసుకొని ఉన్నాము. వాళ్ళందరూ కూడా గోదావరి ముప్పు ప్రాంతం కానీ ఇల్లు లేని నిరుపేదలు ఇంట్లో డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని కూడా మనకు కేసరి గారు మొన్న వచ్చినప్పుడు కూడా మనకు హామీలు ఇచ్చారు. ఆ హామీలనే మేము నెరవేర్చుకోండి, ఆ హామీలను అమలు చేయండి అనే మేము మాట్లాడుతున్నాం. ఇక్కడ ఇప్పుడు చైర్మన్ గారు, జడ్పీటీసీ గారు కూడా మీకు అందరి ముందు మాట్లాడిన విషయం మీకు తెలిసిందే. మేము ఏమంటున్నామంటే మీరు ఇచ్చిన హామీలను అమలు చేసుకోండి. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, గోదావరి ముప్పు ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వండి. ఇవాళ రేగకాంతారావు గారు ఈ ఆదివాసీ గ్రామాలలో పుట్టి వాళ్ళ ఇళ్లలో పెరిగి వాళ్ళ ఓట్లతోనే గెలిచి ఇక్కడ దాకా వచ్చిన రేగకాంతారావు గారి రిక్వెస్ట్ ఏంటంటే వీళ్ళందరికీ ఒక బతుకు చూపెట్టండి. వీళ్ళు ఏమడుగుతున్నారు? పడుకోవడానికి జానడు జాగా, తినటానికి బుక్కడు భూమి అడుగుతున్నారు తప్ప వాళ్ళు ఏం అడగట్లేరు. అదొక్కటి వీళ్ళు అమలు చేయాలని కోరుతూ ఈరోజు పాలకులు, ప్రభుత్వాలు కూడా ఓట్ల కోసం వాళ్ళ ఇళ్లకు పోయి ఓట్లు అడుక్కోవడమే కాదు, ఓట్లు అడిగినాక గెలిచినాక కూడా పేద పక్షాల పక్కన నిలబడి వాళ్ళకు న్యాయం చేసినట్టుగా నిలబడాలని మేము ప్రగతిశీల మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్. విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు రావాలని పిలుపు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రైతులను నట్టేట ముంచిన అకాల వర్షాలు. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన అధికారులు పట్టించుకోలేదని ఆవేదన. ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మండిపడ్డ వి హనుమంతరావు. వెంటనే ఆయన మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్. కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఎమ్మెల్యే బాలకృష్ణ సందడి. జై బాలయ్య అంటూ నినాదాలు చేసిన మహిళా కళాశాల విద్యార్థినీలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.